బిగ్ బాస్ రియాలిటీ షో మొదలవడానికి ముందు ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో అన్న సందేహాలు గట్టిగానే వినిపించాయి. హోస్ట్గా వారాంతాల్లో ఎన్టీఆర్ ఎంత బాగా షోను నడిపించినా మిగతా 5 రోజుల్లో పార్టిసిపెంట్లు ఆసక్తిని నిలిపి ఉంచగలరా, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలరా అన్న అనుమానాలు నెలకొన్నాయి. హిందీ బిగ్ బాస్ విజయవంతం కావడానికి అక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు రావడం, బిగ్ బాస్ హౌస్ లోపల అనేక అఫైర్లు, వివాదాలు, డ్రామాలు నడవడం ప్రధాన కారణం. మరి తెలుగు పార్టిసిపెంట్లు ఇలా షోను రక్తి కట్టించగలరా అన్నది సందేహంగా మారింది. అయితే తెలుగు బిగ్ బాస్ పార్టిసిపెంట్లలో అంత ఎగ్జైట్మెంట్ కలిగి ఉన్న వాళ్ళు పెద్దగా లేరు, కానీ షోను నాటకీయంగా నడిపించడానికి కొంత ప్రయత్నమైతే జరుగుతోంది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును తొలి వారానికి బిగ్ బాస్ హౌస్ లో లీడర్ గా ఎంపిక చేయడం మంచి ఎత్తుగడ అయితే, సంపు అండ్ గ్యాంగ్ వెళ్లి స్మోకింగ్ జోన్ లో ఒకేసారి దమ్ము కొట్టడం, వారికి బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడం, ఎలిమినేషన్ కోసం కౌంట్ డౌన్ మొదలవడం తొలి రోజు ఆసక్తిని రేగించాయి. ఇక రెండో రోజు విషయానికి వస్తే ఒక చిన్న డ్రామా అందరినీ ఆకర్షించింది. తొలి సీజన్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ పార్టిసిపెంట్ గా అవుతాడని భావిస్తున్న ఆదర్శ్ తనకేదో అయిపోయినట్లుగా భ్రమ కల్పించి ధనరాజును కొరికేసి లోపల గదిలోకి వెళ్లి వస్తువుల్ని చిందరవందరగా పడేసి నానా రచ్చా చేశాడు. ఓ దశలో అతడికి ఏమైందో అన్న కంగారు కలిగించాడు. కానీ చివరికది డ్రామా అని తేలింది. ఇప్పటికే రియాలిటీ షోల్లో ఇలాంటి డ్రామాలు చాలానే చూశాం. బిగ్ బాస్ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటకీయతను జోడించేశారు. దీంతో రెండో రోజు షోకు మంచి రేటింగ్స్ వచ్చాయని అనుకుంటున్నారు. మరి మున్ముందు ఈ షోలో ఇలాంటి డ్రామాలు ఇంకెన్ని ఉంటాయో చూద్దాం.